ఆగండి వీడియో చూసి సింపుల్ గా బిర్యానీ కదా అనేసి స్క్రోల్ చేయకుండా పూర్తిగా చూడండి. వెజ్ బిర్యానీ అందరూ చేసేస్తారు, కానీ ఇలాంటి మసాలా వేసేసి బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే మా సైడ్ అయితే ఎక్కువగా ఇలాంటిదే చేస్తాను. ఈ మసాలా మీరు ఒక్కసారి నేర్చుకున్నారనుకోండి మళ్ళీ ఈ బిర్యానీ తినాలనిపిస్తుందండి. సో నేను ఎప్పటి నుంచి మీ అందరు కూడా చెప్దాము అనేసి అనుకున్నాను కదా, ఫైనల్లీ నైట్ నేను ప్రిపేర్ చేశాను అనమాట. నైట్ టైం కూర, అన్నము, చారు, పప్పు ఇవన్నీ వండుకునే టైం లేనప్పుడు ఇలాంటి మంచి వెజ్ బిర్యానీ అయితే చేసుకోండి. ఏంటక్క సింపుల్ అంటున్నారు, ఇన్ని వెయ్యాలా, ఇన్ని కట్ చేసుకోవాలా వెజిటేబుల్స్ అనేసి అనుకోకండి. మీ ఇంట్లో ఉన్నవి మాత్రం వేసుకోండి. బట్ ఈ మసాలా వేసుకున్నారనుకోండి ఏ వెజిటేబుల్స్ లేకపోయినా కూడా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అన్ని కూడా ఆప్షనల్. ఇంకో విషయం అండి, ఇక్కడ నేను నానబెట్టేసుకున్నాను. 1 అవర్ నేను నానబెట్టుకున్నాను అనమాట. ఇవి బాస్మతి రైస్ కాదండి, ఆర్గానిక్ రైస్. అనుకోటి పుదీనా అండ్ కొత్తిమీర అయితే మిస్ అయిందండి. సడన్ గా లేకపోయేసరికి నేనైతే వేసుకోలేదు. పుదీనా ఉంటే తప్పకుండా వేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా చేసి కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అంతే.